సార్ నమస్తే అండి. చెప్పండి. ఈసారి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే గెలుస్తాడంటారు? భీమవరం నుంచి పోటీ చేస్తే గెలుతారు. ఎందుకనండి? ఉమ్మడిగా ఆ, పొత్తుల మూల ఆ, సింగిల్గా అయితే కష్టం. ఆ, పొత్తుల మూల నెగ్గుతారు. ఆ, భీమవరం నుంచి కంపల్సరీ నెగ్గుతారు. ఆ. దాంట్లో డౌట్ మెజారిటీ ఎలా ఉంటుందంటారు? మెజార్టీ అనేది వదిలేండి, సీటు మాత్రం గ్యారెంటీ. ఆ. అది మరి ఇప్పుడు పొత్తుల ప్రభావం ఎక్కువగా ఉంది కదండి. ఇప్పుడు ఈ పొత్తుల ప్రభావంతో జగన్ ఎలాగా ఓడించగలరు? పొత్తుల మూల ఓడించగలరు, సింగిల్గా అయితే ఓడించలేరు. పొత్తుల మూల ఓడించగలరు, ఆ. సింగిల్గా అయితే మాత్రం ఓడించలేరు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఉండిలో గెలిచేది ఎవరంటారు? తెలుగుదేశం అండి, ఎలాగండి? తెలుగుదేశమే గెలుతుందండి. ఆ. దాంట్లో ఎక్కువ ఎందుకని అంత ఖచ్చితంగా చెప్తున్నారు? ఆల్రెడీ అంతకుముందు తెలుగుదేశం క్యారెక్టర్ ఎక్కువ ఉండే మన ఉండి నియోజకవర్గం. ఆ, ఇప్పుడు పొత్తులు ఆ, దీన్ని బట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ, దాంట్లో డౌట్ లేదు. ఆ. షర్మిల పార్టీ ప్రభావం ఎవరికి నష్టం అండి? జగన్కే నష్టం అంట. ఆ, ఎందుకనండి? మరి ఇంటి పుట్టు బయట పెట్టినప్పుడు ఈ చేసి పనులన్నీ పరిమళ బయట చెప్పేస్తుంది కదండి, ఆ. దానివల్ల లాస్. ఓకే, అది థ్యాంక్ యూ అండి. ఓకే. సార్ ఈసారి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే గెలుస్తారంటారు? ఎక్కడైనా గెలుస్తాండి. బట్ ఎందుకనండి? 3 పొత్తున్నాయి కాబట్టి గతంలో కూడా చూసాం కదా, పొత్తున్నప్పుడు గెలిచిన సీట్లుని తర్వాత పొత్తు లేనప్పుడు ఎలా ఓడిపోయారో అది అనుభవం ఉంది కాబట్టి చెబుతున్నాను. ఇప్పుడు పొత్తులతో సీఎం జగన్ ఓడించడం ఎలాగండి? పొత్తులు ఉంటే జగన్ ఓడిపోతారండి. కారణం అండి? సింగిల్గా పోటీ చేస్తే ఎవరికాళ్ళు అఖండ మెజార్టీతో జగన్ గెలుస్తాడు. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం ఏ పార్టీ గెలుస్తుందంటారు? ఇది ఇంకా టీడీపీ కంచుకోవట్లేదు, దీన్ని అడిగే ప్రసక్తి లేదండి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వ కార్యక్రమాలు అవి చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి, అటు వల్ల ఏమన్నా ఇబ్బంది ఉంటుందంటారా? అంటే మనం చూసాం కాబట్టి నా పరిశీలనలో 4-5 ఎలక్షన్లో ఈ చూస్తున్నాం. మామూలుగా పొత్తులతో ఉన్నప్పుడు మంచి మెజార్టీ వచ్చింది శివరామరాజుకు రాజుకు కూడా. పొత్తు లేనప్పుడు కూడా ఇక్కడ స్వల్ప మెజార్టీతో టీడీపీ నెగ్గింది. ఇప్పుడు పొత్తు ఉంది కాబట్టి ఇంకా దీన్ని చెప్పక్కర్లేదండి. షర్మిల పార్టీతో ఎవరికి నష్టం అండి? షర్మిల పార్టీతో ఎవరు నష్టం ఉంటుంది? జగన్ గారికి నష్టం ఉంటుంది. ఎందువల్ల అండి? ఎందుకంటే ఒక తండ్రి పిల్లలు, ఆ తండ్రి సానుభూతి ఇద్దరికి ఎంతో కొంత ఉంటుంది కదా. కొడుకు తర్వాత ఆవిడకు కూడా కొంత సానుభూతి ఉంటుంది కదా, కూతురుకు కూడా. ఈసారి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే గెలుస్తారంటారు? అది భీమవరం నుంచి పోటీ చేస్తే కొంచెం బలం ఉంటుందండి. పొత్తులో ఉన్నారు కాబట్టి కొంచెం బలం ఉంటుందని అనుకుంటున్నాం. పొత్తులతో సీఎం జగన్ ఓడించగలరు? పొత్తులతో అంటే ఇప్పుడు ముందు నుంచి పొత్తులో ఉన్నప్పుడు టీడీపీ హయాము ఎలా అయితే కొనసాగిందో ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కొనసాగుద్ది అనేది ప్రజలకు నమ్మకంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఉండిలో గెలిచేది ఎవరంటారు? ఇది ఎవరు పోటీ చేసినా అండి, టీడీపీ కంచుకోట. ఉండి నియోజకవర్గం అనేది టీడీపీ కంచుకోట. ఇక్కడ అభివృద్ధి పనులు కూడా ప్రజెంట్ ఎమ్మెల్యే గారు రాంబాబు గారు బాగా చేయడం కూడా జరిగింది. దాన్ని బట్టి ఇది కంచుకోట కూడా టీడీపీకి ఎక్కువ అవకాశం ఉందనేసి. పార్టీతో ఎవరికి నష్టం అండి? అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా నష్టం. ఎందుకంటే ఇంట్లోనే ఇటువంటి సమస్య వచ్చినప్పుడు మరి ప్రజలకు ఏం చేస్తారనేది ప్రజల్లో కూడా ఒక అపనమ్మకం ఏర్పడింది. దానివలన జగన్మోహన్ రెడ్డి గారు దీనివల్ల నష్టపోతారు ఎక్కువగా అనేది అనుకుంటున్నాను. సరే, ఈసారి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే గెలుస్తాడంటారు? ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలవడండి. ఎందుకనండి? ఎందుకనంటే ఏం చేస్తాడండి ఆయన? గెలిచి ఆయన వ్యాపారం అయినా సినిమాలో లేకపోతే ఇంకో బిజినెస్ సైడ్ ఏదో చేసుకుంటాడు ఆయన. పేద ప్రజలు కానీ విలేజ్ గ్రామం డెవలప్మెంట్ గురించి కూడా ఆయన ఏం పట్టించుకోరు. ఆయన విలేజెస్లోనంటే పల్లెల్లోనూ పల్లెటూరులో చాలా సమస్యలు ఉంటాయండి. పల్లెటూరులో పంచాయతీలో అనేకమైన సమస్యలు ఉంటాయి పేదోళ్ళ దగ్గర, కింద బడుగు బలహీన వర్గాల దగ్గర. అవి ఏమో ఆయన పట్టించుకోవడం, ఆయన వీళ్ళు చెప్పినా ఆయన వినిపించకుండా వీళ్ళకి అందుబాటులో ఉండడండి. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా సున్నా ఏముంటుంది, ఏమి ఉండదండి. పొత్తులతో సీఎం జగన్ ఓడించగలరు? ఏమీ ఓడించలేరండి. ఇంత సంక్షేమ మేము 1972లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నానండి నేను. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా కాంగ్రెస్ ఉన్నంతకాలం కాంగ్రెస్లోనే ఉన్నామండి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ లేనప్పుడు అది వైఎస్ఆర్ అయిన తర్వాత ఆయన రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం వైఎస్ఆర్లోకి వచ్చామండి. ఏ పార్టీలో కూడా ఉన్న పార్టీలకి వీటికి ఇప్పుడు వెళ్ళలేదు. సిపిఎంకి కానీ టీడీపీకి కానీ ఏ పార్టీలకు కూడా సపోర్ట్ లేదండి. పోతే నేను రైతు కార్యాచరణ సమితి ఉపాధ్యక్షుడిగా ఎంవిఎస్ సూర్యనారాయణ గారు మేము పోలవరం ప్రాజెక్టు అక్కడ శంకుస్థాపనకి సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు పోతే ఇప్పుడు ఏంటంటే ఇక అవన్నీ ఎలా ఉన్నా కానీ సామాన్య మానవుడికి
ఒక గర్భిణి ఒక స్త్రీ ఉందనుకోండి, గర్భిణీ స్త్రీకి డెలివరీ అయితే పిహెచ్లోను హాస్పిటల్లోనూ తల్లి బిడ్డ ఇంటికి చేర్చేది కూడా గవర్నమెంటే తీసుకుంటుంది. పోతే వాళ్ళకి ఏ విధమైన అనారోగ్యం ఉన్నా సరే అన్ని రకాలుగా ఇంటింటికి వచ్చి ఫ్యామిలీ డాక్టర్ నర్సులు వీళ్ళందరూ వచ్చి ప్రత్యేకంగా చూస్తున్నారు. మరి ఇంతకన్నా చేయటానికి ఇంకా మానవుడికి ఇంకేమున్నాయండి? ఆరోగ్యశ్రీలో కావాల్సినన్ని 200 పైచలకు వ్యాధులకి గవర్నమెంటే డబ్బులు ఇచ్చి పని చేయిస్తుంది. షర్మిల పార్టీతో నష్టం ఏమీ నష్టం ఉండదండి. ఆవిడ చెప్పుకుంటూ అలా గాల్లో అలా ఎన్నో పార్టీలు పోతాయి ఉంటాయి తప్ప ఆవిడ చెప్పినందువల్ల ప్రజలేమి విని స్టేజ్లో లేరండి, వినరు కూడానండి. విన్నరు. రానున్న ఎన్నికల్లో ఉండిలో ఎవరు గెలుస్తారు? ఇండిలో గ్యారెంటీగా పీవీఎల్. పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి పోటీ చేసినా ఖచ్చితంగా విజయం సాధిస్తారండి. కానీ లాస్ట్ టైం భీమవరంలో పోటీ చేసి తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. భీమవరం ప్రజలు కానీ ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కానీ భీమవరం నుంచే పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని రాబోయే 2024 ఎన్నికల్లో ఆశీర్వదించి మన శాసనసభకు పంపాలని దృఢ నిశ్చయంతో వాళ్ళందరూ కూడా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే బాగుంటుందని నాయకులు కానీ కేడర్ కానీ అలాగే ప్రజలు కానీ కోరుకుంటున్నారు. జగన్ పరిపాలన బాగాలేదు కాబట్టి ఆ పరిపాలన అంతమంది పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. పొత్తు నిర్ణయం తీసుకుని టీడీపీ జనసేన ఎలయన్స్లో అలాగే బీజేపీని కూడా కలుపుకుని ఈ రాష్ట్రాన్ని సుస్థిరపరచాలంటే ఈ 3 పార్టీల కలయికతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి కానీ ఆ ఇతర అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ కల్పించాలంటే రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాలంటే ఈ కూటమి ద్వారానే సాధ్యమైన పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఈ 2024లో కూటమిగా పోటీ చేయబోతున్నారు. ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని 2024 ఎన్నికల్లో ఇంటికి సాగనవడం ఖాయం. షర్మిల పార్టీతో ఎవరికి నష్టం అండి? షర్మిల పార్టీతో ఎవరికి నష్టం ఎవరికి మేలంటే ప్రజల అభిప్రాయాన్ని బట్టి ప్రజలకు వాళ్ళు చేసే సేవను బట్టి గుర్తిస్తారు ప్రతి పార్టీని. ఈ పలానా పార్టీకి నష్టం, పలానా పార్టీకి రాజకీయాల్లో ఎవరైనా రావచ్చు, ఎవరైనా ప్రజల కోసం మేము పనిచేస్తున్నామని వాడిని వినిపించవచ్చు. ప్రజలు ఎవరు నమ్మితే వాళ్ళకి ఓట్లు వేస్తారు. కానీ ఎవరికి నష్టం ఎవరికి ఓటం అనేది మనం చెప్పలేం. కాకపోతే ఏంటి జగన్మోహన్ రెడ్డి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయురాలు కాబట్టి వారికి సంబంధించిన ఓట్లే ఎక్కువ చీలి వైఎస్ఆర్ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుందని మేము భావిస్తున్నాం. రానున్న ఎన్నికల్లో ఉండిలో ఏ పార్టీ గెలుస్తుందండి? ఖచ్చితంగా ఇక్కడ ఉండి టీడీపీకి కంచుకోవడం అంటారు. టీడీపీకి జనసేన కూడా తోడైంది కాబట్టి ఉండిలో లాస్ట్ టైం 13-14 వేల మెజార్టీతో గెలవడం జరిగింది. ఈసారి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి సుమారు 50,000